మరి శుభ శుక్రవారంన మరి మన నిమిత్తమై యేసు ప్రభువారు శిలువయాగం గావించి ఉండగా మన రక్షణార్థమైనటువంటి ఆ గొప్ప విధానాన్ని ఏ రీతిగా మనం పొందుకున్నట్టుకు అర్హత పొందుకొని ఉన్నామో మనం కొన్ని లేఖనాలను బట్టి తెలుసుకుందాం. అయితే ముందుగా మనం చూసినట్లయితే చూడమ్మా, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము ఏమని వ్రాయబడింది చూడండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ లేఖనము ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయింది. హేతు అడుగు ప్రతి వారు కూడా ఈ లేఖనాన్ని చెప్పి వక్రీకరించి అనేక విధాలుగా మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వ్రాయబడ్డ లేఖనాన్ని మనం గమనిద్దాం ఒకసారి. నమ్మి అనే మాటను గమనించండి, గుర్తుంచుకోండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది వక్రీకరించినటువంటి విధానంలో తృణీకరించబడినటువంటి వారు ఉచ్చరించుతున్నటువంటి ఈ పద్ధతి ఏ రీతిగా ఉంటుందంటే, అంటే నమ్మకపోతే శిక్ష విధిస్తారా, అంత కఠినులా అనే రీతిగా ఉంటూ ఉన్నది. అయితే కఠినత్వాన్ని చూపిస్తున్న ఆ విధానంలో మృదువైన స్వభావం కలిగినటువంటి విధము ఏమై ఉన్నదో చూడండి. నమ్మి అన్న పదాన్ని మనం గమనిద్దాం. అలాగే చూడమ్మా, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తనని అందరు అంగీకరించుదో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. తన్ను ఎందరు అంగీకరించిరో, అంగీకరించడం అంటే ఏంటి అర్థం? ఒప్పుకోవటం. అవునా? ఒప్పుకోవటం అంటే ఎప్పుడు ఒప్పుకుంటారు? నమ్మితే ఒప్పుకుంటారా, నమ్మకుండా ఒప్పుకుంటారా? ఎప్పుడు ఒప్పుకుంటారు? నమ్మితే ఒప్పుకుంటారు. అవునా? సో తన్ను ఎందరు అంగీకరించారు అంటే తనను ఎంతమంది నమ్మి ఉన్నారో వారందరికీ కూడా, అంటే ఇక్కడ బాప్తీసం అనేటటువంటి ప్రస్తావన ఇక్కడ ఇవ్వలేదు. చూడండి, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి రావాల్సిన ఆవశ్యకత ఏమై ఉన్నదంటే, ప్రతి ఒక్కరిని కూడా వెతికి రక్షించుట ఆయన బాధ్యత అయి ఉండగా, ఆ బాధ్యత ఎలా నెరవేర్చబడుతున్నది అంటే ఆయనని నమ్మినటువంటి వారి విషయమై నెరవేర్చబడుతూ ఉంది. ఎందుకంటే ఈ విషయంలో చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఆ యొక్క కల్వరిలో శిలువయాగము గావించుచు ఉన్న సమయంలో ముగ్గురికి సిలువ వేసి ఉండగా, ఆ ముగ్గురిలో ఒకరు యేసు ప్రభు వారైతే మరొక ఇద్దరు నేరారోపణలు, అంటే చేసిన నేరానికి తగిన శిక్ష అనుభవించుతున్నటువంటి నేరస్తులు అనుకుందాం. వారిలో ఒకరు నమ్మారు, ఒకరు నమ్మలేదు. బాప్తిజం పొందారా? ఏమా, బాప్తిజం అంటే ఏంటి? నా పాపపు జీవితము, నా మీద ఉన్నటువంటి పాపపు కలంకం అంతా కూడా నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు ఒప్పుకొని నేటితో నా యొక్క పాత జీవితాన్ని నేను విడిచిపెడుతూ ఉన్నానయ్యా. ఇదిగో నీ కొరకు నేను నూతనంగా మరలా సృజించబడుతూ ఉన్నాను, మరలా పుట్టబోచు ఉన్నాను. కాబట్టి నా పాపాలన్నింటినీ కూడా నీ నామముందు ఒప్పుకుంటున్నాను. పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సును కలిగి ఉన్నాను దేవా అని మనం ఇచ్చేటటువంటి ఒక ఒప్పుకోలై ఉన్నది. అర్థమైందమ్మా? ఆ ఒప్పుకున్న విధానము ఈ యొక్క శిలువయాగము విషయంలో మనం చూసినట్లయితే కనుక, అక్కడ ఉన్నటువంటి ఆ ఇరువురిలో ఒకరు ఏం చేసి ఉన్నారు? తనను ఎందరు అంగీకరించిరో ఆ ఇద్దరిలో ఒకరు అంగీకరించారు, అంటే తనను నమ్మారు. ఏమా, నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడును, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏంటి ఆ నమ్మిన విధానము? ఈయనకు ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యానికి ఈయనే రారాజు అయి ఉన్నాడు, ఆ రాజ్యములోనికి ఎవరినైనా తీసుకువెళ్ళటకు అర్హత కలిగినటువంటి వాడుగా ఈయన ఉన్నాడు. ఆయనే నాతో పాటుగా శిలువ యాగము గావించినటువంటి ప్రభు అయిన క్రీస్తు యేసు అయి ఉన్నాడు. కాబట్టి నేను గమనించాను, నేను గుర్తించాను, నేను నమ్మాను అన్న విధానంలో ఆయన ఏమడిగాడమ్మా? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి
సమస్తము సాధ్యమే. ఆ ఒక మాటకు ముందు ఆయనకు అసాధ్యమై ఉన్నది నిత్యరాజ్య వారసత్వం. సాధ్యమా? సాధ్యమా అమ్మా? సార్ ఆ ఒక్క క్షణము ఎంత విలువై ఉన్నదో చూడండి. ఆ ఒక్క క్షణ కాలపు ఆలోచన ఎంత విలువైనదో, ఎంత ప్రశస్తమైనదో చూడండి. ఒక దినము నీ మందిరావరణలో గడుపుట 1000 దినముల కంటే అతి శ్రేష్టమై ఉండగా, ఒక క్షణము నీ మందిరావరణలో నీ ఆలోచన చొప్పున గడుపుట అనేక జనములకు శ్రేయస్కరము శ్రేష్టము అయి ఉండగా, అంతటి గొప్ప శ్రేష్టకరమైనటువంటి విధానాన్ని ఈజీగా పట్టుకున్న విధమే తనని అంగీకరించే విధానమై ఉన్నది. అర్థమైందమ్మా? ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో 20వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరు వణకకుడి, భయపడకుడి, మీ నిమిత్తము యుద్ధము చేయువాడు సైన్యములకు అధిపతి యగు యెహోవాయే. మరి మీ నిమిత్తము, నా నిమిత్తం, మనందరి నిమిత్తము యుద్ధము గావించిన ప్రభు అయిన సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా తన ప్రియ కుమారుని ఒక అస్త్రముగా మలచి, మనము దేనిని చూచి భయపడుతున్నామో దాని మీదకి ఒక ఆయుధముగా ఇచ్చి ఉండగా ఆయనను నమ్ముట అనివార్యమై ఉండలేదా? ఏమ్మా, మనల్ని రక్షించడానికి ఒక ఆయుధం మన చేతిలో ఉంటే ఆయుధాన్ని నమ్మనప్పుడు నువ్వు ఎలా గెలుస్తావు? గెలవగలవా? కవచ కుండలాలు ధరింపజేశారు, ఏమా శిరస్త్రాణాన్ని ధరింపజేశారు, ఆయుధాలు చేతికిచ్చారు. అయితే ఆ ఆయుధాల మీద నమ్మకం లేదు ఆయనకు. ఆయనకు నమ్మకమైనటువంటి గురి అయిన ఆయుధం ఒకటే ఆయన చేతిలో ఉన్నది. ఏంటమ్మది? ఒడిసెలు. అర్థమైందా? ఆయుధం చిన్నదా పెద్దదా కాదు, ఆయుధం ఉపయోగించే నేర్పరితనం నీలో ఉన్నదా? మరి ఈ లోక రాజ్యాన్ని నిన్ను అంటే ఈ లోకపరమైనటువంటి ఈ రాజ్యంలో ఉన్నటువంటి సమస్తమును నీ నుండి తీసివేసి నిత్యరాజ్య వారసునిగా చేయుటకు నీకు అవసరమైన ఆయుధము ప్రభు అయిన క్రీస్తు యేసై ఉండగా నమ్ముట నీ వలనైతే నమ్మిన నీకు సమస్తము సాధ్యము కాదా? అవునా కాదా? సో ఆయనను అంగీకరించు వారి కొరకు ఆయనను దయచేసిన గొప్ప దేవుడు మన నిమిత్తము యుద్ధము చేయించు ఉండగా. అర్థమవుతుందమ్మా? అయితే ఆయన నమ్మాంగా మనం తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆయనకు అధికారం అనుగ్రహించాను. అవునా? మరి 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముందో చూడండి. ఎందుకు ఆయన్ని నమ్మితే, ఎందుకు ఆయన అంగీకరిస్తే, ఎందుకు బాప్తీసం తీసుకుంటే రక్షించబడుతూ ఉన్నాం? ఎందుకంటే సిలువలో ఉన్నటువంటి వారిలో ఒకరు శిక్షించబడ్డారా లేదా? ఏమా శిక్షించబడ్డారా లేదా? 2 ఉన్నారు. 2లో ఒకరు శిక్షించబడ్డారా లేదా? ఒకరు రక్షించబడ్డారా లేదా? నమ్మి ఒప్పుకున్నాడు, రక్షించబడ్డాడు. నమ్మని వాడు శిక్షించబడ్డాడు. ఎవరి చేత? దేవుని చేత కాదు. దేవుడు ఏమైనా శిక్ష వేశాడు అతనికి? నా ప్రియ కుమారుని నీవు దూషణలాడావు, అవహేళన చేసావు, అపహాస్యం ఆడావు అని చెప్పి దేవుడు శిక్షించాడు అతన్ని. ఎవరు శిక్షించింది అతన్ని? తోటి మనుషులే. అర్థమవుతుందా? ఆయనలో కలిగిన ఆశే ఆయన్ని శిక్షించింది. ఆయనను ప్రేరేపించిన మనసే ఆయన శిక్షించింది. ఆయన నడిచిన త్రోవే ఆయన శిక్షించింది. ఆయన ప్రవర్తనే ఆయనకు శిక్ష విధించింది. ఎవరికి? ఆయన ఆయన అనగానే ఆయన అంటే యేసయ్య అనుకుంటున్నారా? ఆయన అంటే ఎవరు ఇప్పుడు? ఎవరమ్మా? ఎవరు? సిలువలో విడిచివేయబడ్డటువంటి మొదటి నేరస్తుడు. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి. హేతు అడుగు ప్రతివారు అడుగుతారు ఏమని? మీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా, నమ్మి బాప్తీసం పొంది రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. అంటే శిక్ష విధించేది మీ దేవుడే కదా. అంటే శిక్ష విధించేది దేవుడు కాదు. ఏది? వారి క్రియ, వారి కర్మఫలం. అర్థమైందా? ప్రతి ఒక్క క్రియకు ఒక ఫలితం ఉంటుంది కదా. ఆ ఫలితం వారిని శిక్షించుద్ది, కానీ దేవుడు వారిని శిక్షించడు. ఎందుకంటే దేవుడు ఒక లైన్ గీశాడు. యువతలో నీకు రక్షణ అన్నాడు. నువ్వు యువతలకు వస్తే రక్షించబడతావు, అవతలే ఉంటే నడి సముద్రంలో వెళ్తున్న నావలోంచి ఒకడు పడ్డాడమ్మా, నీళ్ళలో పడ్డాడు. నీళ్ళలో పడి అడుగంటినటువంటి భూమికి వెళ్ళాడు. భూమిని తనుకొని పైకి వచ్చాడు. పైకి వచ్చే అవకాశం దేవుడు నీకు ఇచ్చినప్పుడు పట్టుకునే అవకాశం కూడా ఇస్తాడుగా. నామని ఇస్తాడే ఇవిడ.
నువ్వు నమ్మి నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క తాడునైనా, ఆ యొక్క తెడ్డునైనా, ఆ యొక్క కర్రనైనా, ఆ యొక్క చేతినైనా నువ్వు పట్టుకుంటే రక్షించబడతావు. పట్టుకోపోతే శిక్ష పడుతుంది అనే కదా అర్థం. శిక్ష అంటే ఎవరు వేయట్లా, నీకు నువ్వుగా దూకేవు, నీకు నువ్వుగా పడ్డావు. రక్షించే హస్తము నీకు అందించినను పట్టుకోలేనటువంటి ఆ యొక్క మూఢత్వంతో, మూర్ఖత్వంతో, అంధకారమయముతో ఉంటే నీ శిక్షకు బాధ్యులు ఎవరు? ప్రభు అయిన క్రీస్తా? సైన్యములకు అధిపతి అవి యెహోవానా? అమ్మా కాదు. కాబట్టి గమనించాలి, మన శిక్షకు పాత్రులము మనమే అవుతాం. అయితే ఇప్పుడు చూడండి 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. చూడమ్మా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకం అంటే, దేశం అంటే ఏంటిది? మట్టి కాదు, మట్టా? మనిషి. కవన్నారు ఎవరో శ్రీశ్రీ నేనా ఇంకే కవర్ అన్నారు. మరి కవుల పేర్లు నాకు గుర్తులేదు. నేను పేరు చెప్తే మళ్ళీ ఎవరన్నా ట్రోల్ చేస్తారేమో. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో. దేశము అంటే ఈ భూప్రపంచమే కదా. ఈ భూప్రపంచం అంటే లోకమే కదా, అవునా కాదా? దేవుడు మనుషులను ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. ఎందుకంటే ఇందాక గమనించండి, లోకము అన్నాడు, ఇక్కడ ప్రతివాడు అన్నాడు. ఓకేనా? ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఎవరిని అనుగ్రహించారు? ఎవరిని అనుగ్రహించారు? ఎవరిని? యేసు ప్రభు వారినేనా? ఏ రీతిగా అనుగ్రహించారు? నమ్ముట నీ వలన అయితే నమ్ము, నీ విషయంలో సమస్తము సాధ్యపరచుటకు నీకు అనుగ్రహించారు. అర్థమైందా? నమ్మి బాప్తీసం పొందితే నిన్ను రక్షించుటకు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నమ్మి నువ్వు బాప్తీసం పొందావంటే ఎందుకు రక్షించబడుతున్నావు అంటే, శిక్షకు పాత్రుడైన నీ మీద మోపబడినటువంటి నేరారోపణలు, పాప దోషములు సమస్తమును ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందమ్మా? అందుకు నీవు రక్షించబడుతున్నావు. ఆయన స్వీకరించుటకు ఆ ప్రక్రియ బాప్తీసమై ఉన్నది. అర్థమైందా? అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక. అంటే ప్రతివాడు అంటే ఎవరు? ప్రతివాడు నమ్మి బాప్తిసం పొందినవాడు, లేదంటే నమ్మి ఆయన మార్గంని సంచరించిన వాడు, లేదంటే ఆయన కనుదృష్టి ఎదుట నిందారహితుడుగా ఉన్నటువంటి వాడు, ఆయన ఆకర్షణకు గురైన వాడు. ఎందుకంటే సిలువలో ఉన్న వానికి బాప్తిసం ఇవ్వలేదు. అలాగే చక్క ఎక్కి బాప్తిసం ఇచ్చారా? ఇవ్వలేదు. అది ఆయన చిత్తమై ఉన్నది. గమనించండి. మరి నేను దేవుని చిత్తంలో లేనా అని చెప్పేసి నేను తీసుకోను. దేవుడు నన్నెందుకు, నేను నీతిమంతుడుగా ఉన్నాను, నేను సమస్తము కూడా ఆయన కనుదృష్టి ఎదుట నిందారహితంగా జీవిస్తున్నానంటే వెల్ అండ్ గుడ్. అయితే నిత్యరాజ్య వారసత్వం ఇచ్చుట ఎవరిది? ఎవరి చిత్తమై ఉన్నది? దేవుని చిత్తమై ఉన్నది. అర్థమైందమ్మా? కాబట్టి అది ఆయన చిత్తంలో ఉన్నది. కాబట్టి మూఢత్వంతోనో మూర్ఖత్వంతోనో మనము అనుకోకూడదు, నేను రక్షణ తీసుకోను, నేను ఇది బైబిల్లో వాళ్ళు ఉన్నారు కదా, నేను అంత గొప్ప విశ్వాసిగా ఉంటాను. ఉండు, ఎవరు కాదన్నా? చిత్తం ఎవరిదై ఉండాలి? దేవునిదై ఉండాలి. అంతేగాని నేను ఎంత పర్ఫెక్ట్గా ఉంటే నాకెందుకు నిత్యరాజ్యం ఇయ్యవయ్యా అనే క్వశ్చనింగ్గా ఉండదు. గమనించాలి. కాబట్టి దేవుడు ఎందుకు తన ప్రియ కుమారుని మన కోసం ఇచ్చాడమ్మా? నశించుచున్న మనల్ని వెతికి రక్షించుటకును, మనము ఆయన మీద చూపిన విశ్వాసము, ఆయన నమ్మిన విధానము ద్వారా మనము నశించిపోకుండా ఉండుటకు ఆయన తన ప్రియ కుమారుని మన నిమిత్తం వినదీయని ప్రేమను కనపరిచి శిలువయాగము గావించి, ఆ శిలువయాగములో ఆ యెరూషలేము వీధుల్లో రక్తాన్ని ప్రవహింపచేసి ఆ దారులుగా వెళ్తున్న రక్తములో ఎర్రని మన పాపములను కడిగి తెల్లగా మార్చినటువంటి ఆ గొప్ప విధానాన్ని అవలంబించుటకు, ఆచరించుటకు అనివార్యమైనటువంటి ప్రభు యేసు రాకడ ఈ విధానానికై సర్వమానవాళి రక్షణార్థమై ఉండగా ఆయనను నమ్ముట మన యొక్క విధి అయి ఉన్నది. నమ్మిన ప్రతివాడు కూడా రక్షించబడాలి. కాబట్టి ఆ రక్షణ నిమిత్తము యేసయ్య మన కోసం రావాల్సి వచ్చి ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించి గ్రహించి
ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా దేవుని కనుదృష్టి ఎదుట మనం సంచరిస్తున్నామన్న విషయాన్ని గమనించి మనం జాగ్రత్త వహించి యేసు ప్రభు వారి యొక్క నామ మహిమార్థమైన జీవితాన్ని, తండ్రి యొక్క మహిమార్థమైన జీవితాన్ని మనము వారి యొక్క సాక్షార్థమై జీవించులాగున తన కృపతో నిరంతరం మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.